మనోహర్ నమ్మంటావా లేదా? నమస్కారాలు. ఈరోజు ఒక గొప్ప రోజుగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే మనము ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఈరోజు కడపలో సిఎస్ఐ స్కూల్లో చిన్నప్పుడు మనం గడిపినటువంటి ఈ యొక్క ప్రాంతంలో మనమందరం కలుసుకోవడం ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా 10th క్లాస్ తర్వాత మనము వివిధ ప్రాంతాలకు వెళ్ళి అందరం కూడా సెటిల్ అయి ఉన్నాము. వివిధ వృత్తుల్లో మనం ఉన్నాము. కాబట్టి ఈరోజు ఒక మంచి దినంగా మనం ఈరోజు కూర్చున్నందుకు నాకు చాలా ఆనందం వేస్తుంది. ఎంత డబ్బు సంపాదించినా ఎంత చేసినప్పటికీ కూడా ఇలాంటి ఆనందం అనేటువంటిది ఎప్పుడు దొరకదనేది నా అభిప్రాయం. ఈరోజు మనమంతా కలుసుకున్న సందర్భంలో ఈరోజు ఒక్కొక్కరిగా మనలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మనమందరం కూడా ఒక్కొక్కరిగా 10th క్లాస్ వరకు మన జాతకాలు తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా సెటిల్ అయ్యారు, అంటే మీరంతా ఎలా సెటిల్ అయ్యారు అనే వాళ్ళు ఒక్కొక్కరుగా వచ్చి ఇక్కడ పాల్పంచుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను. చిన్నప్పుడు జరిగినటువంటి సందర్భాలు నాకు గుర్తుకొస్తా ఉన్నాయి. ఇదే ప్రాంతంలో కొన్ని చిలిపనులు కూడా నేను చేశాను. ఇక్కడ వచ్చేసి కొన్ని సందర్భాలలో ఇక్కడ ఇదే స్కూల్ వాతావరణంలో తెలిసి తెలియని వయసులో ఏదో కొన్ని చిన్ని పనులు చేసి ఉండొచ్చు. తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను బయటికి వెళ్ళిన తర్వాత నేను తర్వాత చదువుకున్నాను, కష్టపడినాను. నేను యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీలో టాప్ స్కోర్ తెచ్చుకున్నాను. 7 దేశాల్లో సార్క్ దేశాల్లో కూడా నాకు మంచి స్కాలర్షిప్ వచ్చింది. తర్వాత ఈరోజు నేను తెలంగాణ ఏపీలో ఇదేంటంటే మన గ్రూప్ ఒకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ మనము సాయం చేసేదానికి పోవడానికి మన గ్రూప్ అనేది ఒకటి. కానీ 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 నువ్వు గమ్మండు, నువ్వు వదిలే ఎవరిది వాళ్ళకి చెప్పుకొని. నేను కూడా ఒకప్పుడు ఎన్ని అంతా చదివి చెప్పాలంటే నేను గోడ దూకిపోయినా 7th క్లాస్ కూడా ఫెయిల్ అయినా మళ్ళా కూడా తెలుగు వస్తుంది. అందుకు భాష ముఖ్యం. చాలా సంతోషం. కాదు నేను ఎలిమెంటరీ స్కూల్ నుంచి అందరు మాట్లాడదండి. అందరు మాట్లాడదు సారు. ఏం మాకు చంద్రశేఖర్ సార్ కానీ నేను బి సెక్షన్ నాది మటుకు నిజంగా చెప్తాను కదా, నాకు చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంది. అతను ఏం చెప్తాడో వినండి. నాకు చాలా సంతోషం వచ్చింది. కానీ ఏమంటే మటుకు ఈ రోజుట్లో మటుకు ఇప్పటికి మటుకు ప్రజెంట్ దేవుడు మటుకు ఏం లోటు అయింది, లోటు ఏం కాదు. దేవుడు స్కూల్లో ఒక ఇన్ఛార్జ్ గా ఉంటా. నారాయణ స్కూల్లో నారాయణ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఒక ఇన్ఛార్జ్ గా ఉంటా. ఇన్ఛార్జ్ గా వెహికల్ ఇన్ఛార్జ్ గా ఉంటా. మళ్ళీ ఇన్ఛార్జ్ అంటే వెహికల్ ఇన్ఛార్జ్ గా స్నేహితులతో కలిసి చాలా సంతోషం. నాకు నా చిన్ననాటి స్నేహితుడు నాతో కలిసినందుకు. స్కూల్లో విషయంలో కూడా హెల్మెట్ గురించి నాకు మటుకు చాలా సంతోషం, చాలా ఆనందము. నా సెక్షన్ బి సెక్షన్, నేను మటుకు మిగతా వాళ్ళు ఏ సెక్షన్ నాకు తెలుసు. కర్మలో మాట్లాడతారు. గజాలనా నా పేరు సయ్యద్ నూర్ల బాషా.
నేను 10th క్లాస్ సి సెక్షన్ చదువుతున్నాను. ఇంకోటి ఏంటంటే మనం ఈరోజు 1994 సంవత్సరంలో మనం 10th క్లాస్ అయిపోయింది మనకు. ఆ తర్వాత ఇప్పటికే మనకి ఎన్ని ఏళ్ళైంది, 30 ఇయర్స్ అయింది. 30 ఇయర్స్ అయిపోయింది. కాబట్టి ఇంతలో మనలో ఎంతమంది ఉన్నాము, ఎంతమంది లేరు, ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎప్పుడు ఏమైందనేది తెలియదు. కానీ ఇంతవరకు ఉన్నామంటే ఆ దేవుని దయ వల్ల మనము హ్యాపీగా బతుకుతున్నాము. ఓకే, మనము మన తల్లిదండ్రులు చేసిన పుణ్యమో లేదా ఆ దేవుడు మనం చేసుకున్న ఏదైనా మంచి కార్యాలు కానీ ఏదైనా కానీ మనము ఇంతవరకు మన ఏజ్ వచ్చేసి ఇప్పుడు 45 అయిపోయింది. మహా అంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ కానీ వాతావరణం కానీ బట్ ఇప్పుడు మహా అంటే ఒక 60 ఇయర్ బతుకుతాడా లేదంటే మహా అంటే ఇంకొక 10 ఇయర్స్ బతుకుతాడా అనేది చెప్పలేము. ఇప్పుడు రాబోయే కాలాలు కూడా అంతా వచ్చేసి ఎట్లా అంతా మిక్స్గా అయిపోయింది. అన్ని జెనరిక్ ఫుడ్ అంట అదంతా ఇదంతా అయిపోయింది. ఇదంతా వద్దు. ఒక్క రోజు ఇప్పుడు మనం ఇక్కడ ముందుగా ఏంటంటే అనుకునేది చెప్పేదానికి ఇప్పుడు మనం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయినామంటే ఇంతవరకు ఎవరో వచ్చేసి మనకి ఏంటంటే ఆ బ్యాచ్ చేశారు, ఈ బ్యాచ్ చేశారు, ఈ బ్యాచ్ గుండా అర్థమవుతుందా? కాబట్టి ముందు ఉండే వాళ్ళు ఏం చేసినారు అనేది కాదు ముఖ్యం. ఇప్పుడు మీరు మా స్కూల్కు, మన టీచర్స్కు ఉండే టీచర్స్కు ఏం చేయాలనుకుంటున్నాము అనేది ఇప్పుడు ముఖ్యం. దాని గురించి ఈరోజు మనం కలుసుకునేది ఇక్కడ గెట్ టుగెదర్ చేయాలనుకునేది ఏంటంటే ఒక ఈవెంట్ చేద్దామని మేము అందరం ఇక్కడ నిశ్చయించుకొని కృష్ణ 2 నిమిషాలు చేయాలనుకునేది మెయిన్ అది. దానికి ఏంటంటే ఇక్కడ కొందరు వచ్చేసి అందరము ఉన్నాము. కాకపోతే ఇప్పుడు ఒకటి ఇతన్ని పిలిచాలా, ఆ తర్వాత వచ్చి మన గ్రూప్లో మన ఎంగేజ్ ఎంతమంది మన స్కూల్ ఒక బ్యాచ్లోనే దాదాపు అంటే 50 నుంచి 60 మంది ఉన్నారు ఒక క్లాస్లో. అంటే ఒక సెక్షన్లో ఆ సెక్షన్లు మనకి ఎన్ని సెక్షన్లు ఉన్నాయి? 4-5 సెక్షన్లు ఉన్నాయి. వాడేమనంటే నేను వీడియోగ్రాఫర్ అడంతా స్మైల్ వాడి కింద అన్ని కింద తీసాడు, అన్ని హెలికాప్టర్లు తీసాడు. హెలికాప్టర్లే అన్ని హెలికాప్టర్లే చూడ విజయ్ తిరుమల